చేసుకుంటూ ఏర్పాటు చేసినటువంటి స్తుతి కోట దేవుడు చేసిన మేలులకు మాత్రమే కాదు, దేవుడి వలన మేలు మాత్రమే అనుభవించవలన కీడును అనుభవింపకూడదా? మనకి కష్టమైన సంతోషమైన దేవుని స్తుతించాలి, దేవుని స్తుతించాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుదాం. దావీదునకు మరణకాలము సమీపింపగా తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిమ్మరము కలిగి నీ దేవుడైన యెహోవాని అప్పగించిన దానిని కాపాడి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయమునైనా మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం. ఈ దాసుల ద్వారా వర్తమానం విన్నాం. మరలా తిరిగి మీ లేఖన భాగాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ అమూల్యమైన స్వరం మాకు వినిపించండి. ఈ సునామడుకున్నాము తండ్రి, ఆమేన్. తల్లి రాజేశ్వరి గారు ఒకసారి నేను ఆ మందిరానికి వెళ్ళాను. అప్పుడు మాట్లాడడం జరిగింది. మమ్మల్ని తర్వాత కావాలి 74 సంవత్సరాల ప్రాయం. దైవజనులు చెప్పినట్లు తరుణి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80. ఆమె యొక్క కాలం, ఆమె సమయం గురించి దావీదునకు మరణకాలము సమీపింపగా. దావీదు అనే పేరుకు అర్థం దేవునికి ఇష్టడు, దేవునికి ప్రియుడు. దేవుడు దావీదును పిలిచిన పిలుపు ఏమిటంటే నా హృదయానుసారుడు అని పిలిచాడు. నా హృదయాన్ని అనుసరించి జీవించేవాడు, నాకు ఇష్టమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు, దేవుని హృదయానుసారుడు.